వంట ఇంకా ఆకలి వేస్తుంది. ఎప్పుడూ అయిపోయింది. కావాలంటే పెట్టుకుని నేను నా ఫోన్ తీసుకుని నువ్వేం చేస్తున్నావు? 2-3 days లో పండగ వస్తుంది కదా, మహిగాడికి ఏదైనా డ్రెస్ తీద్దామని చూస్తున్నాను. చూడు ఏది బాగుంటుందని. ఇంట్లో 2 days లో డెలివరీ వస్తుందా లేదని ఒక డౌట్. ఎందుకమ్మా? దీవాళికి డ్రెస్ కోసం అమ్మ ఆన్లైన్ లో బుక్ చేస్తుంది. ఆన్లైన్ లో బుక్ చేసినా నీ సైజ్ ఎంతో ఇప్పుడు తెలియదు. నువ్వు లాక్డౌన్ లో కొంచెం లావెక్కావు కదా, బొద్దుగా అయ్యావు కదే, అందు గురించి. అప్ప ట్రంప్ లో అవడం కాదు, ఇప్పుడు నీకు డ్రెస్ తీయాలి కదమ్మా దివాళీకి, అదే చూస్తున్నాను. నువ్వు ఈ రాబోడు చిన్నపిల్లలు బయట కరోనా అనుకుంటే ఇటు సైజు చూసి మనమే వెళ్ళి తీసుకొచ్చాను. నువ్వు అక్కడికి వెళ్ళి నువ్వు డ్రెస్ తీస్తా ఉండు, నేను వెళ్ళి ఈడు నాకు తెలుసురా నీ సంగతి. ఈడు డ్రెస్ కోసం కాదు, అక్కడికి వచ్చి గేమ్ ఆడడం కోసం. నీకు ఇంకో విషయం తెలుసా? ఇనార్బిట్ మాల్ అన్ని తీసింది, ఇప్పుడు లైట్ గా ఏదో కొంచెం కొంచెం షాపులు ఓపెన్ చేశారంట, ఏదో డ్రెస్ లాంటివి కొనుక్కోవడం కోసం. గేమ్లు అవన్నీ ఏమో ఆడినెవరు. నువ్వు ఆ కార్ నువ్వే కదా వెళ్దామంటున్నావు. సైజ్ తీసుకు ఆన్లైన్ లో వద్దాను బట్ సైజ్ తీసుకుని మనం వెళ్ళి తీసుకొస్తే డాక్టర్ ఇక్కడ ఆడుకుంటూ ఉంటాడు అనుకుంటున్నా. ఎరా మహి, అక్కడికి వెళ్ళాక నువ్వు గేమ్స్ అయ్యా అసలు ఉండవులే అక్కడ. ఒకవేళ ఉన్నా ఆడకూడదు, ఏ ఆడకూడదు. అమ్మ అప్పతో అలాగొచ్చి జస్ట్ ఆ డ్రెస్ మాత్రం అలా చూసుకుని వచ్చేయాలి. ఎక్కడ చేతులు పెట్టకూడదు, మాస్క్ తీయకూడదు. నువ్వు ఎక్కడ అంటేనే నేను తీసుకెళ్తాను. ఎందుకంటే బయట పొజిషన్ బాగాలేదు కాబట్టి అమ్మ అప్ప పాటే ఉండాలి పట్టుకుని. బాంబ్స్ ఉండవమ్మా? బాంబ్స్ ఉంటే కొంటాం కను. యాక్చువల్లీ బయట 2-3 స్టేట్స్ లో అయితే కనుక బాంబ్స్ ఏం లేకుండా క్లోజ్ చేశారు. 2-3 కాదు 5 states లో క్లోజ్ చేశారంట. మన స్టేట్ లో కూడా బాంబులు ఉండకపోవచ్చు. బాంబ్స్ అంతా ఉండవమ్మా. డ్రెస్ తీసుకుని సర్లే, దీవాళికి మనం ఏమేమి కొనుక్కుందాం, ఏమేమి సెలబ్రేట్ చేసుకుందాం చెప్పు. బాంబ్స్ అంత వదిలే. బాంబ్స్ కాకుండా డ్రెస్, మైగాడికి స్వీట్, బాబోయ్ డెకరేషన్ థింగ్స్ ఏం కొందామే. ఆల్రెడీ అంతా డెకరేషన్ చేసింది కదరా అన్ని. ఇల్లు లైట్స్ ఉన్నాయి కదా, ఫాల్ సీలింగ్ అంటే రోప్ లైట్స్ లో అయ్యి అన్ని ఉన్నాయి. అవి ఎక్కడ పెడతావు? ఇది ఇండిపెండెంట్ హౌస్ కాదు కదమ్మా. మనకు చెన్నైలో అంటే ఓకే, ఇది ఫ్లాట్ కదా. ఫ్లాట్ లో మొత్తం అంతా పెట్టలేం కానీ కన్ను బయట గుమ్మంలో మాత్రం సిరీస్ లైట్ తీసుకున్నాం. అసలు మొన్న చెన్నై తెచ్చేయాల్సింది. చెన్నైలో ఉన్నాయి కదా, అవి తెచ్చేయవలసింది. అవి కొందామా? చెన్నైలో తెచ్చుంటే భలే ఉంటాయి. దీపాలు కొనాలంట, దీపాలు కొందాము. బయట ఒక సిరీస్ లైట్ కొత్తగా ప్యాక్ సీల్ ప్యాక్ తీని ఉన్నాయి. సరే సీల్ ప్యాక్ తీని ఉంటే కనుక అవి వాడేసేసాయి. నేను దాంతో పాటు మన చెన్నైలో ఇచ్చేవాళ్ళని చూసావా, తులసిది పెట్టి ఇలా దీపం పెడతాము. మట్టిదే ఇంతకుముందు లాస్ట్ ఇయర్ పెట్టాం కదా. దొరికితే చూద్దాంలే, ముందు బయలుదేరదాం. ఆ క్లాస్ ఫస్ట్ తినేద్దాం, తినేసి రెడీ అయిపోయి వెళ్దాం. ఎలా అంటే అది దొరికితేనే నేను తీసుకుంటాను. పెడితే మళ్ళీ నువ్వు ప్యాంట్ మార్చుకుంటావమ్మా. ముందు తిన్నాక డ్రెస్ మార్చుకుంటాడు. వద్దు మళ్ళీ అక్కడ అన్ని తీసేయడం అన్ని అయితే కష్టం. దీని మీద దొరకాలంటే షార్ట్స్ కింద ఒకటి వేసుకుంది కానీ తినేసి బయలుదేరిపోతాం. రెడీ ఆడు తినేసాడు. ఒక నిమిషం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము ఫైనల్గా ఎలా అయితేనే దివాళీ షాపింగ్ అని బయలుదేరాము. షాపింగ్ చేయడానికి అయితే నా దగ్గర చాలా లిస్ట్ ఉంది. షాపింగ్ వెళ్ళాక తెలుస్తుంది ఏం కొంటామా ఏంటా అని. అందులో నేను మా మహిన్ ఒకటి తీసుకుని వెళ్తున్నాను. ఇనార్బిట్ మాల్కి వెళ్తున్నాము. వచ్చిన తర్వాత ఏం కొన్నామా ఏంటి అనేది కూడా చూద్దాం. ఓకేనా, వెళ్దామా మరి. అమ్మో మరేంటి నాకేం కొని పెడుతున్నావు? నీకేం కావాలి? పిల్లోడి కంటే పటాసులు ఉండకపోవచ్చు అని చెప్పి వాడికి డ్రెస్ కావాలి కదా. నాకు పటాసులు లేవు కదా, నాకు డ్రెస్ కావాలి, నాకు కొనిపెట్టు. సరే మీ ఇద్దరు కలిపి బట్టలు కొనేసేసుకోండి, నేను మాత్రం ఏం కొనుక్కోను. ఓకేనా? అసలే కరోనా టైము, ఫైనాన్షియల్లీ కొంచెం వీక్ గా ఉంది. నేనైతే ఏం తీసుకోను.
నాకు పర్సనల్ కాదు, ఇప్పుడు దీపావళికి వేసినట్టు ఉంటది. దీపావళి షూటింగ్ ఉంది కదా తమిళ సెకండ్ షెడ్యూల్, దానికి ఎలాగో జీన్స్ కావాలి. మొన్న ఒక జీన్స్ ఉంటే వాడేసా బ్లూ, మిగిలిన ప్యాచ్లు జీన్స్ అవి వేయటం కుదరదు. నార్మల్ జీన్స్ ఒకటి తీసుకుంటా. నీకు ఇప్పుడు జీన్స్ కావాలంట అంతే కదా, ఏమైనా టీ షర్ట్స్ ఉంటే తీసుకుంటా, చూద్దాం అక్కడికి వెళ్ళాక. జీన్స్ స్టార్ట్ చేసి మళ్ళీ టీ షర్ట్లు అంట, అవంట ఇవంట, ఇంట్లో మెటీరియల్స్ కావాలి, అవి కావాలి, ఇవి కావాలి, ఇంట్లో ఐటమ్స్ అయినాయి. డొనాల్డ్ ట్రంప్ డైలీ ఒక కొత్త డ్రెస్ వేసుకుంటారు. ఎందుకు ఒక 99 రూపీస్ కి షర్టు ప్యాంటు కొనేయాలి. 99 రూపీస్ లో. సరే ఓకే, నాకు మైగాడ్ కొంటున్నావు కదా, సరే బయలుదేరదాం. అంటే నేను కొనుక్కుంటా, నీకెందుకు? నీకు డైలీ పండుగ. అమ్మక ఎన్ని కొత్త బట్టలు ఉన్నారా మైగా? ఎప్పుడంటే అప్పుడు కొనేస్తా ఉంటాను. సర్లే, నాకేం అక్కర్లేదులే బాబు. జనరల్ గా జోక్ గా అడిగా, నేను ఎప్పుడు పండగ స్పెషల్ గా ఎప్పుడు కొనుక్కోనండి. డైలీ పండుగ ఎందుకంటే షూటింగ్ కోసం మనం కొంటానే ఉంటాం కాబట్టి పర్టికులర్ గా నాకు డ్రెస్ ఏం అవసరం లేదు. నా దగ్గర చాలా కొత్త బట్టలు ఉన్నాయి, దాంట్లో ఏదో ఒకటి తీసి నేను యూజ్ చేసుకో. ఓకే, ఇక్కడ ఇలాగే అంటావు, అక్కడికి వెళ్ళాక నీకని కాదు అన్ని అది కొందాం ఇది కొందాం అంటావు. బడ్జెట్ ప్రాబ్లం కాబట్టి ఏవి కావాలో అవి మాత్రమే కొన్ని. నువ్వు చోలు మూసుకుంటే అర్థమైందా? చూసారా, షాపింగ్ అంటేనే మా ఇంట్లో ఇలా డిస్కషన్ స్టార్ట్ అయిపోతుందండి. డిస్కషన్ కాదు, ఇప్పుడు ఫైనాన్స్ కొంచెం టైట్ కాబట్టి ఏవి కావాలో అయ్యే కొను. అక్కడికి వెళ్ళాక ఇది అది ఇది అని అన్ని కొనేకు. లక్ష్మి, నాకు తెలీదా తర్వాత ఎందుకు కొన్నావురా అని ఫీల్ అవ్వకు. ఓకే, నాకు తెలీదా? తెలుసా? తెలుసులే, అయినా కూడా ఒకసారి ఆలోచించి కొంటాను ఈసారి. పటాసులు కొనకపోతే వేరే ఏదైనా కొను. ఇంకేంట్రా ఇంత డిస్కషన్ అయ్యాక మళ్ళీ ఏదైనా అంటున్నావు? నీకు డ్రెస్ కొనమన్నావు కదా, కండి ఒక తీస్తానుగా. ఐస్ క్రీమ్ లాంటిది. ఐస్ క్రీమ్ లాంటిది కాదు, నీకు ఐస్ క్రీమ్ కావాలా చెప్పు. ఐస్ క్రీమ్ అయితే శాంక్షన్. ఇది వింటర్ సీజన్, నీకు అసలే కోల్డ్ అవుతుంది, ఐస్ క్రీమ్ కొన్నావు. వేరే ఏదైనా కావాలంటే తీసుకో. ఇప్పుడే థింక్ చేసేసాయి వెళ్ళే లోపల. సన్లైట్ సరే, సన్లైట్ గురించి కాదు, ఏం కొనాలి ఇంకా? స్నాక్స్ కదా కన్ను, స్నాక్స్ అయితే నో ప్రాబ్లం, స్నాక్స్ తీసుకుంటాను. నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత అది కావాలి ఇది కావాలని అనకూడదు. అప్పలాగా అప్ప అయితే అంటాడా, అమ్మో అది ఇది అని. అమ్మనే అంటది. సరే కన్నా, నీకేం కావాలనేది ఓకే. స్నాక్స్ తింటావా, లేకపోతే నీకైతే డ్రెస్ తీస్తున్నాను, బట్ వేరే ఇంకేం అడగకూడదు. స్నాక్స్ శాంక్షన్, స్నాక్స్ ఆర్ చిప్స్. ఓకే, చాలే శాంక్షన్. పదా, ఇంకెంత ఉంది వచ్చేసాం దగ్గర. బిట్ మాల్ దగ్గరికి వచ్చేసాము, ఎంటర్ అవుతున్నాం లోనకి. ఎంటర్ అవుతున్నాం. బాగుంది లైటింగ్ కదా ఎంట్రన్స్ దగ్గర. జనం తక్కువే ఉన్నారే, జనం తక్కువ. పర్వాలేదు, జమ్మని వెళ్ళి తక్కువని తీసుకుని వెళ్ళిపోతారా. శానిటైజర్ వేసుకున్నావు, మాస్క్ పెట్టేసుకున్నావా? వెరీ గుడ్ రా. మేము చాలా సేఫ్ గానే వెళ్తున్నాము, ఎవరు కూడా సాహసాలు చేయొద్దు. సేఫ్టీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అందుకని మేము శానిటైజర్ రాసుకున్నాము, మాస్క్లు పెట్టుకున్నాము. అక్కడ తిరిగే ప్లేసెస్ కూడా చాలా జాగ్రత్తగా తిరుగుతాం, బికాజ్ ఆఫ్ కిడ్నాప్. వాడిని కూడా తీసుకెళ్తున్నాను కాబట్టి లోనకి వెళ్ళి ఏం షాపింగ్ చేయాలో ఫాస్ట్ గా షాపింగ్ చేసుకొని వచ్చేద్దాం. ఏంటి? సరే, నీకేం కావాలి? ఇప్పుడు ఏమి కొన్నాను బాడీ షాప్ లో, రేట్లు ఎలా ఉంటాయి తెలుసు కదా. సరే సరే, నువ్వు వెళ్ళి చూసిరా, మేము వెయిట్ చేస్తాం. తొందరగా రా. ఏమో ఏం చేద్దాం ఇప్పుడు? ఓ, మ్యాక్స్ ఇక్కడే ఉందా? పదండి అయితే. ఓకే,
డ్రెస్ ఓపెన్ చేయకపోతే తర్వాత స్నాక్స్ వెళ్తాను. ఫస్ట్ నీ డ్రెస్ ఇద్దాం. ఇంట్లో ఉన్నాయి పెన్సిల్ బాక్స్ మాకు. ఏంటమ్మా ఏం తీసా? ఇదిగో ఎలాస్టిక్ లో ఒక బ్లూ జీన్ తీసాను అండ్ గ్రే వన్ అండ్ గ్రీన్. దీంట్లో మహిళ నువ్వు తీసుకుని వెళ్ళి నాకు అన్నింటికన్నా యాక్చువల్లీ బ్లాక్ నచ్చింది, చాలా బాగుంది ఎలాస్టిక్ లో. ఒకసారి దాన్ని తీసుకెళ్ళి ట్రయల్ రూమ్కి ఏది బెటర్ కనిపిస్తుంది. నీకు ఎలా అనిపిస్తుంది? బాగుంది కదా? నాకైతే ఓకే, నచ్చింది. ఎలా ఉంది? బ్లాక్ మీద బ్లూ బెటర్ ఏమో. పండగ రోజు కదా. నీకు ఏది కంఫర్ట్ ఉంది కాను? కానీ ఇది కలర్ఫుల్ గా ఉందిగా. మరి ఒకసారి కూర్చుని చూసుకోమ్మా, అది బెటర్ అనిపిస్తే కనుక ఇదే తీసుకుందాం. సరే అయితే ఇదేది. దీని మీద షర్ట్ ఒకటిది. ఎలా ఉంది షర్ట్? కొంచెం కొంచెం బ్యాక్ వెళ్ళి నిలబడుకోను చూడండి. బాగానే ఉందా? బాగానే ఉందా? నీకేం చెప్పావురా? అన్న సమోసా నువ్వు తినేస్తున్నావు కదా? ఓకే, అయితే అమ్మకి గ్రిల్ బర్గర్ ఉందన్నమాట. పిలుస్తాడు సమోసాలు మీకే, నాకు తినవుటి ఆయిలీ ఫుడ్ అంటే తినవుటి. ఎలా ఉంది కను? ఉదయం అన్ని కుమ్మేస్తాడు. సార్ సార్ నాకు ఎంతో ఇష్టమైన పారడైజ్ ఇరానీ చాయ్. నాకు చాలా ఇష్టం అండి పారడైజ్ ఇరానీ చాయ్. చాలా కాలం అయిపోయింది బయటకు వచ్చి తినలేదు కాబట్టి మధ్యకాలంలో. ఆఫ్టర్ ఐ థింక్ 8-9 months తర్వాత ఫస్ట్ టైం ఇరానీ చాయ్ తాగుతున్నాను పారడైజ్. టేస్టీ డిఫరెంట్గా ఉంటుంది. సూపర్ సూపర్ పారడైజ్ చాయ్. ట్రై చేయాలంటే నాకు సమోసాలు అవేమి నచ్చదు, కానీ జనరల్గా కూడా నేను సమోసాలు అవన్నీ కూడా చాలా తక్కువ తింటాను. బర్గర్ కావాలా సమోసా కావాలా? లేదు సమోసా, బర్గర్ క్యాన్సిల్ చెప్పేద్దా? సరే అయిపోయింది, మెల్ట్ జ్యూస్ తెచ్చుకుంటావా మేడం? బర్గర్ తినమ్మా. టైం వేస్ట్ అయిపోతుంది కదా, మళ్ళీ ఇంకా షాపింగ్ చేయాలి కదమ్మా. షాపింగ్ ఉంది కదరా, ఇంకా అప్ప షాపింగ్ అవ్వలేదు, మన కింద గ్రోసరీస్కి వెళ్ళలేదు. ఏమా తొందరగా తిన్నామనుకో, తర్వాత లైఫ్ స్టైల్కి వెళ్ళి ఈ డ్రెస్సింగ్ షాపింగ్ అయిపోయింది కదా, అబ్బాగాడికి ఏ కొనాలో ఆలోచించి కొనేస్తాం. తొందరగా తిను. నెక్స్ట్ వెళ్ళేసి షాపింగ్ లైఫ్ స్టైల్ లైఫ్ స్టైల్లోకి వెళ్దాం. లేట్ అవుతుందని నేను కలిపి తింటాను. వద్దులేదు. సార్ ట్రైల్ అయితే చూడు, నీకు ఏంటి ఏం చేద్దాం ఇప్పుడు? బిల్ చేసి బాగుంది. ఆడి జీన్స్ మీద బాగుంటుంది అది. ఇంచుమించు ఇద్దరిది కూడా బ్లూ కలర్ జీనే వస్తుంది కదా సార్, మ్యాచింగ్ ఉంటుంది. సేమ్ ఎల్లో కలర్ కుర్తా నువ్వు కూడా తీసుకో. బాగానే ఉంది. ఓకే ఓకే తీసేసుకో అయితే నువ్వు కూడా. ఎందుకు ఫస్ట్ టైము? ఓకే ఓకే బాగానే ఉంది, తీసేసుకో. చిన్న షాపింగ్ ఉంది, నాకేమైనా కావాలి. ఇంకా ఎంత టైం ఎంత తెలుసా నీకు? టైం అవుతుంది మరి షాపింగ్ వచ్చినప్పుడు.
షాపింగ్ వచ్చినప్పుడు అంట 8 అంటారా? ఇంకా ఎక్కువైంది, 8 కదా, 30 ఎంత అయింది. సరే, బట్ ఇంకా ఫ్రీగా షాపింగ్ అవ్వలేదు, చాలా బిల్స్ ఉన్నాయి. వీళ్ళతో షాపింగ్ అయితే అయిపోయింది. బలవంతంగా మాకైతే కొనిపెట్టేసింది. మీకు ఎన్ని ఏముంది? ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ నేను చెప్పాను కదా, ఐస్ చూద్దామండి ఇంకా ఏమేం కావాలో. చాలా బాగుంది. డిజైనింగ్ వేరు కదా, ఫర్ ఎవర్ న్యూ అంటాము. ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఐస్ క్రీమ్ తింటున్నాడు. ఫస్ట్ అడిగా లాస్ట్ వరకు వదలలే. ఏం తీసుకుంటున్నాము? నేను మేకప్కి ప్రైమర్ కావాలి, వింటర్ సీజన్ కదా. సరే, ఆయిల్ బేస్ బాగుంటుంది కదా. ఎందుకంటే ఇప్పుడు వింటర్లో స్కిన్ డ్రై అయిపోతుంది కదా, కొంచెం ఆయిల్ బేస్ తీసుకుంటే బెటర్ కదా. ఓకే, ఓకేనమ్మది తీసుకున్నావా? బాస్ షాపింగ్ అయిపోయింది, ఫినిష్ చేసేసాం షాపింగ్ అంతా. ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాం ఏమేమి తీసుకున్నాం అనేది, ఎవరికి ఏం కొన్నాం అనేది కూడా. అబ్బా ఇప్పుడే కాలాడుతుంది, ఇంతసేపు మాస్క్ లో ఉన్నాం కదా. ఫైనల్ షాపింగ్ ఫినిష్ చేసి ఇంటికి వచ్చేసామండి. ఇప్పుడు మీ షాపింగ్ ఏమేమి చేసాం అనేది చూపిస్తాం. ఆనుకోవడం అయితే చాలా ఐటమ్స్ అనుకున్నాము, ఇంటికి వచ్చినప్పుడు ఏం కొనుక్కొచ్చామో చూపిస్తాం. దాంట్లో తీసుకోమని కదా. ఇదిగో మహికి ప్యాంట్ అండ్ టీ షర్ట్, దివాళీ రోజుకి స్పెషల్ అకేషన్ కదా. ఇదే సేమ్ లక్ష్మికి ఒక ఇది షూటింగ్ అనే కొన్నాను, బట్ దీపావళి రోజు వేసేసుకుంటా. ఇది మహిగాడి కోసమే కొన్నా, ఎందుకంటే మహిగాడి నేను ఒకటే వేసుకుంటాం ఆ రోజు, బ్లూ జీన్ ఎల్లో. వీళ్ళిద్దరి కోసం వీళ్ళ షాపింగ్ ఇది అయిపోయింది. అంతే, సింపుల్ షాపింగ్. మహిగాడు అడిగిన స్వీట్ సర్లే, దీపావళి రోజు స్వీట్ ఏంటండి, ఎలాగో దీపావళి రోజు ఇంట్లో నేను ఏదైనా స్వీట్ ఐటమ్ చేస్తాను. బట్ బయట నుంచి ఐటమ్ అడిగాడు కదా, హల్వా తీసుకున్నాను. ఏంటి, డ్రై ఫ్రూట్ హల్వా. నాకు తిరువల్వేలి హల్వా అయితే చాలా బాగుంటుంది, బట్ ఇక్కడైతే ఎక్కడ దొరకదు కాబట్టి తిరునల్వేలి ఇరుట్టుక్కడ హల్వా అది సూపర్ ఉంటుంది. ఫేమస్ సిమోళ్ళు ఎవరైనా కూడా తిరునల్వేలిలో ఇరుట్టుక్కడ అని చెప్పి ఒక కొట్టు ఉంటుంది, దాంట్లోనే కొంటారు. యాక్చువల్ మనకి తిరునల్వేలి హల్వా చెన్నైలో కూడా బాగా దొరుకుతుంది, బట్ ఇక్కడ దొరకదు కదా. ఇక్కడ డ్రై ఫ్రూట్ హల్వా అంట, ఇది తీసుకున్నాను. బాడీ షాప్ కి వెళ్ళాను, బాడీ షాప్ లో కంపల్సరీ వింటర్ సీజన్ కాబట్టి ఒక మాయిశ్చరైజర్ క్రీమ్ తీసుకున్నాను బాడీ షాప్ లో. అండ్ నా కోసం అంటే ఇది ఫ్యామిలీ కోసమేనండి, నా కోసం అని కాదు, అందరి కోసం. సరే సరే, నేనే ఎక్కువ యూజ్ చేస్తాను. సరే, ఇది నేను పలబాలో కొనుక్కుంటాను నా మేకప్ కోసం. ప్రీప్రైమర్ ఇప్పుడు యాక్చువల్ ఇంత ముందు యూజ్ చేసేదాన్ని కాదు, వింటర్ కాబట్టి ప్రీప్రైమర్ మస్ట్ అండ్ షుడ్. యూజ్ చేయడం కోసం కొన్నాను.
మా గాడి పెన్స్ కావాలంట వాడికి క్లాసెస్ కోసం అని చెప్పి మాస్టర్ అందుకని వాడికి పెన్స్ తీసుకున్నాను. ఇది ఐరిస్ వాళ్ళది ప్రెగ్నెన్సీ ఎక్కడైనా మాది ఇంట్లో పెడతా నా కార్లో కట్ట లేకపోతే బాత్రూమ్ లో పెట్టాలి, నీళ్ళ ఫ్లేవర్ లేకపోతే బాత్రూమ్ లో పెడతామా? బాగుంటుంది ఎక్కడైనా ప్రెగ్నెన్సీ ఐరిస్ వాళ్ళది తీసుకున్నాను. చాలా ఇంతేనండి, నేనేమి షాపింగ్ చాలా సింపుల్ గా చేశాను. యాక్చువల్లీ ఇంకా దీపాలు కొనాలి అండ్ అది సిరీస్ లైట్స్ అడిగాడు కదండి, సిరీస్ లైట్స్ ఎక్కువ కొనాలి. బట్ టైం అయిపోయింది కాబట్టి ఆ రెండు తీసుకోలేదు. రేపు షూటింగ్ ఉంది, సో వెళ్ళి లక్ష్మీ తీసుకుంటాడు. రేపు తీసుకుంటాడు. 2 days ఉంది కదా వెళ్ళాలని. నాకు సాటర్డే దీపావళి, గురు శుక్ర 2 రోజులు ఉంది కాబట్టి 2 రోజులు తీసుకుంటాను. యాక్చువల్లీ చాలా సింపుల్ షాపింగ్ చేసాం ఈ దివాళీకి. ఎందుకంటే కరోనా టైంలో అందరికి కొంచెం బడ్జెట్ టైట్ గానే ఉంటది. బయట వాళ్ళకి ఎలా ఉందో అయితే నాకు తెలియదు, కానీ నాకైతే కొంచెం టైట్ గానే ఉంది కొంచెం. అందుకని చెప్పి సింపుల్ షాపింగ్. ఇద్దరు అయితే అడుగుతారేమో, అమ్మో నువ్వు డ్రెస్ కొనుక్కోలేదేంటి ఇవన్నీ మేకప్ ఐటమ్స్ నేను షూటింగ్ నేనేం కొన్నాను, ఒకటే కదా. డ్రెస్ కొనుక్కోలేదు నా సాటిస్ఫాక్షన్ కి ఇదంతానే. యాక్చువల్లీ నా దగ్గర ఇంట్లో ఆల్రెడీ చాలా డ్రెస్సెస్ ఉన్నాయి. ఆ డ్రెస్ ఏదో ఒకటి నేను వేసుకుంటాను. చాలా ఉన్నాయి. నేను కొత్త డ్రెస్ ఏమి వేయను, కానీ నా దగ్గర ఉన్నాయండి వేయని డ్రెస్సెస్ చాలా. ఏదో ఒకటి యూస్ చేస్తాను, లేదంటే ఆర్డర్ చేస్తాను. దీపావళికి వస్తే వేస్తాను, లేదంటే దీపావళి తర్వాత వచ్చినా కూడా నో ప్రాబ్లం. ఇది మా దివాళీ షాపింగ్. మీ అందరికి నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ఓకే, మన ఎవరైనా సూపర్ స్టార్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మా లేటెస్ట్ అప్డేట్స్ చూడండి, పక్కన ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి. మా గాయత్రి బాక్స్ లో ఏదైనా మీరు సజెషన్స్ ఇవ్వాలనుకుంటే చక్కగా కామెంట్ బాక్స్ లో మీ కామెంట్స్ అన్ని రాయండి. ఏదైనా ఇంప్రూవ్మెంట్స్ కావాలన్నా రాయొచ్చు. మీకు ఎలాంటి బ్లాగ్స్ కావాలంటే ఆ బ్లాగ్స్ కూడా మీరు నా కామెంట్ బాక్స్ లో కనుక రాస్తే నేను ఇంప్రూవ్ చేసుకుని ఆ బ్లాగ్స్ మీకోసం చేస్తాను. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్